ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారి నామమున మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. నీ దాసుని ద్వారా ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుటకు కృప చూపించినందుకై స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రం. ఈరోజు నాయన ముఖ్యంగా మీ నామమును గణపరుస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండగా నీ కృప కనికరం మాకందరికి తోడుగా ఉంచండి. అనేక మంది జాయిన్ అయి దీవించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థించడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించి నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఎబినేజరే 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 ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించే ఆరాధన ఆరాధన ఆరాధన
యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. అయితే అందరి సంఘం అంతా లేచి నిలబడదామండి. సంతోషంగా చప్పలు కొడుతూ దేవానికి స్తోత్రం. ఎల్రోయి నన్ను చూచే దేవానికి వందనం. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను దేవా. పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 యేసయ్యా యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనం వందనమయ్యా. స్వస్థపరచాలే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ ప్రేమించగలను. యేసు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా 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 దేవా ఆరాధన 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 ఆమేన్. ఆరాధన ప్రేమించెదన్ ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. యేసు ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో. ఆరాధన ఆరాధన ఆరాధన
యేసయ్యా ఆరాధన యేసయ్యా అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవా, holy, holy, holy is your name, Lord. We worship you, God. Yehovah Rapha, Yehovah Rapha, Yehovah Rapha, స్వస్థపరచవే వందనమయ్యా. Yehovah Rapha, Yehovah Rapha, స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. యేసు స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం, ఆరాధన నీకే దేవా, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. సంఘములున్న ప్రతి వారు కూడా మీ చేతులైన వైపు చాపి దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదశల్లో ఉన్నటువంటి మనము, మీరెవరు బలహీనులుగా ఉన్నా ప్రభు సన్నిధిలో దేవా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచే దేవా, మీరు అనారోగ్యంగా ఉన్న చోట మీ చేతిని మీరు పెట్టుకునండి. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. మీరు ఎలాంటి బలహీనతతోటి ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో ఉన్న దేవా, నన్ను స్వస్థపరిచే దేవా, యెహోవా రాఫా మీరు ఇక్కడ ఉన్నందుకై నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం అని దేవుని సన్నిధిలో అడుగుదాం. నన్ను స్వస్థపరచడానికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నీ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. యెహోవా రాఫా నీకు వందనాలు. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఎవరు ఎలాంటి బలహీనతతో బాధపడుతున్నా, ఎలాంటి రోగముతో బాధపడుతున్నా, ఇప్పుడే యేసు శక్తిగల నామములో మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీరు ఇచ్చిన విడుదలను బట్టి నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆరాధన ఆరాధన ఆరాధన. హృదయపూర్వకంగా విశ్వాసంతో రెండు చేతులు పైకెత్తి సంగమంతా ఆరాధన ఆరాధన
ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 ఆరాధనా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీకు అందరికీ కూడా ప్రభునామంలో మరొకసారి వందనాలు. ఈ ప్రార్థన పోరాటానికి చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక 4 రోజుల క్రితం కారు చిన్న రిపేర్ ఉండి తీసుకెళ్ళినప్పుడు ఆ షోరూంలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కారు మంచిగా పని చేయాలంటే ఇంజిన్ ఆయిల్ తగ్గిపోకుండా చూసుకోండి అన్నారు. అది ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక బైక్ మంచిగా నడవాలంటే అందులో కూడా ఆయిల్ తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్రతిదీ కూడా ఏది మంచిగా నడవాలన్నా దాంట్లో కొన్ని పార్ట్లు తగ్గిపోకుండా పాడైపోకుండా మనం చూసుకోవాలి. అలాగే మనం కూడా దేవునిలో నిత్యము ఎదుగుతూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం పొందడానికి మన జీవితంలో కూడా తగ్గిపోకుండా ఎప్పటికప్పుడు మనం నింపుకుంటూ సరిచేసుకుంటూ ఉండవలసినవి చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిగా ఆసక్తి. ప్రతి విశ్వాసి కూడా దేవునిలో అత్యంత అద్భుతంగా ఎదుగుతూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదంతో మనం ముందుకెళ్ళడానికి ముఖ్యమైనటువంటిది ఆసక్తి. ఆసక్తి అనేది తగ్గిపోకుండా చూసుకోవాలి. ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పటికీ కొంతమందిలో కనబడదు. పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే బిజీ జీవితం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆసక్తి మాత్రం చాలామందిలో తగ్గిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం తెలియచేస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు. దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవునిలో ఉండడానికి చాలామందికి ఆసక్తి తగ్గిపోతున్న రోజులు ఇవి. ఈ ఉదయకాలం ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పట్ల ఆసక్తి ఆ రోజు ఈ రోజు అనే తేడా లేకుండా ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందా, లేకపోతే ఉండే కొద్దీ దేవుని మీద ఆసక్తి పెరుగుతుందా తగ్గిపోతుందా ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. దేవుని వాక్యములో మనం చూస్తే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మంచి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండండి అంటాడు. చెడు పనులు చేయడానికి కొంతమందికి ఆసక్తి ఉంటుంది. చెడు స్థలాలకు వెళ్ళడానికి ఆసక్తి, దేవునికి నచ్చని వాటి దగ్గరకు పరిగెత్తడానికి ఆసక్తి, లోకంలో తిరగడానికి ఆసక్తి. కానీ భక్తుడు అంటాడు, మీరు ఆశీర్వదించబడాలంటే మంచి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండండి. హెబ్రీ పత్రిక 6:12 మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి అని అంటే మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచండి. మీరు ఎదురు చూస్తున్నారు దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయాలని ఎదురు చూస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. అయితే మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి అని అంటే మీరు దేనికోసం నిరీక్షిస్తున్నారో, దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసేది పరిపూర్ణం అవ్వాలంటే మీరు మొదట్లో ఏ ఆసక్తి అయితే కలిగి ఉన్నారో చివరి వరకు అదే ఆసక్తిని కలిగి ఉండమని దేవుని వాక్యంలో దేవుడు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో మనం అనుసరిద్దాం. క్షేమాభివృద్ధిని కలుగజేసే వాటినే మనం ఆసక్తితో అనుసరించాలి. దేవునికి స్తోత్రం. 84వ కీర్తన 2వ వచనంలో దేవుని మందిర ఆవరణములను చూడాలి అని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని భక్తుడు అంటాడు. దేవుని మందిరానికి వెళ్ళాలనేటటువంటి ఆసక్తి,
కొంతమందిలో తగ్గిపోయింది, కొంతమందిలో పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు టైం కంటే ముందుగా వచ్చేవారు, ఇప్పుడు టైం అయిన తర్వాత కూడా రావట్లేదు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిర ఆవరణములను చూసి ఆనందించి దేవుని స్తుతించి దేవుని ఆశీర్వాదం పొందాలనే తపన, ఆసక్తి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా మీలో ఎలా ఉంది? ఆ రోజు బాప్తిసం పొందిన రోజు నుండి ఈ రోజు వరకు పరీక్షించుకోండి. తగ్గిపోతే మరలా దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి అడుగుదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, కానీ ఆసక్తితో ఆయన ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేశాడో అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా అయిపోయింది. తర్వాత మళ్ళీ దేవుడు ప్రార్థన చేయగా ఏలియా దేవుడు వర్షం ఇచ్చాడు. ప్రియులారా, ఆసక్తి, సహవాస విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి అనేది ఈరోజు సంఘ బిడ్డలకు అందరికీ కూడా తగ్గిపోతూ ఉంది. మరి నీ జీవితంలో ఈ ఆసక్తి ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోమని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే విశ్వాసం తగ్గిపోకుండా చూసుకోండి. విశ్వాసం తగ్గిపోతే ఈ జీవితంలో అద్భుతాలు జరగవు. విశ్వాసం లేని చోట దేవుని కార్యాలు జరగవు. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులు యేసుప్రభు దగ్గరకు వచ్చి వారు ఆస్తులు అడగలేదు, ఐశ్వర్యాలు అడగలేదు, కానీ ఏమడిగారంటే మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభు అని అడిగారు. ఇలాగ ప్రార్థన చేసేవారిని నేను ఎవరిని కూడా పెద్దగా చూడాల, ఒకరో ఇద్దరు చూసి ఉండొచ్చు, కానీ ఎవరు ఇలాగా ప్రభా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు అని ప్రార్థన చేయడం నేను వినలేదు. ఒకవేళ ఈ మాట వింటున్న మీ జీవితంలో విశ్వాసం గురించి ప్రార్థన చేద్దామని, విశ్వాసం ఎలా ఉందని పరీక్షించినప్పుడు విశ్వాసం బాగులేదేమో, ఆ రోజున్నంత దేవుని నమ్ముకున్న కొత్తల్లో ఉన్నంత విశ్వాసం ఇప్పుడు లేదేమో, లేకపోతే విశ్వాసం పాడైపోయిందేమో, అయితే దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తానని పిలుస్తున్నాడు. మన విశ్వాసాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడు. కారు పాడైంది, రిపేర్ చేయించుకుంటాం. ఇల్లు పాడైంది, రిపేర్ చేయించుకుంటాం. ఒక వస్తువు పాడైంది, రిపేర్ చేయించుకుంటాం. విశ్వాసం పాడైంది, దేవుడి దగ్గరకు వస్తే దేవుడు దాన్ని రిపేర్ చేసి మరలా రన్నింగ్లో పెడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము లేని వారిని దేవుడు గద్దిస్తాడండి. మత్తయి సువార్త 17:17 మనం చదివితే అక్కడ విశ్వాసం లేని వారిని దేవుడు గద్దిస్తున్నాడు. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే 17వ అధ్యాయం 20వ వచనంలో విశ్వాసంలో ఉన్నటువంటి ఒక శక్తిని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని అంటాడు. ఒక కొండను చూసి ఆ కొండను తొలగిపోమ్మంటే తొలగిపోద్ది అంటాడు. విశ్వాసానికి శక్తి ఉంది కాబట్టి విశ్వాసాన్ని మీరు ఉపయోగించి మీ పరిస్థితులన్నిటిని కూడా మార్చుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక విశ్వాసము తగ్గిపోకుండా మనం చూసుకోవాలి. విశ్వాసము దేవునికి ఇష్టలుగా ఉండేటట్టుగా చేస్తుంది. విశ్వాసము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండడానికి అర్హత కలిగిస్తుంది. విశ్వాసము నాశనాన్ని తప్పిస్తుంది. విశ్వాసం స్వస్థతను, మనశ్శాంతిని తీసుకొస్తుంది. విశ్వాసము మన హృదయాలను పవిత్రపరుస్తుంది. విశ్వాసం తీర్పుని తప్పిస్తుంది. విశ్వాసము నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇంత గొప్ప విశ్వాసం తగ్గిపోతూ ఉంటే కామ్గా ఉన్నారంటే ఎట్లా చెప్పండి? అందుకే తిరిగి ఈరోజు మీ విశ్వాసాన్ని తగ్గిపోకుండా బాగు చేయమని దేవుణ్ణి అడిగి మీ విశ్వాసాన్ని బాగు చేసుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. విశ్వాసం తగ్గిపోకుండా చూసుకోండి. మూడవది ప్రార్థనా జీవితం. చాలామంది జీవితాలలో ప్రార్థన అనేది తగ్గిపోయింది. ఇప్పుడు చాలామంది వేరే సేవకులు అందరూ నెంబర్లు తీసుకొని వాళ్ళకు ఫోన్లు చేసేస్తున్నారు. ఆ దేవుని సేవకుడికి ఫోన్లు చేసి మా కష్టం ఎలా ఉంది, మా బాధ ఎలాగుంది నాయన, మా కోసం ప్రార్థన చేయండి అని ఒక 100 మంది పాస్టర్లకి
అన్ని విషయాలు తెలియజేసి వీళ్ళు కామ్గా ఉంటున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏమీ జరగట్లా. కారణం మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన జీవితం తగ్గిపోకుండా మనం కాపాడుకోవాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు వారు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, దేవుని కుమారుడు. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనే వేకువనే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఆయన ప్రార్థన చేయడం చూశారు. శిష్యులలో ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు నువ్వు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ప్రార్థన చేయడం మాకు నేర్పించు ప్రభువా అని అడిగారు. ప్రార్థనలో ఉన్నటువంటి ఆ శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు కనుక వాళ్ళకి రాకపోయినా అడిగారు. మనం ప్రార్థన చేయడానికి ఈరోజు ప్రార్థన గురించి అందరికీ తెలుసు, ప్రార్థన లోతు అందరికీ తెలుసు, ప్రార్థన అందరూ చేయగలరు, కానీ సమయం లేదని చెప్పడం, లేకపోతే బలహీనత ఉందని చెప్పడం, ఏదో సింపుల్ ప్రార్థనలు చేసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. అది కాదండి. ప్రార్థన అనేటటువంటిది ఎంత గొప్పదో మనం చూస్తే, ప్రార్థన దేవునితో మాట్లాడేటటువంటి ఒక మార్గము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన దేవునితో మాట్లాడే మార్గం. అలాగే ప్రార్థన అనేటటువంటిది శత్రువుని జయించే ఒక ఆయుధం. మనుషులలో మన మీద పగ పెట్టుకొని మనల్ని నాశనం చేయాలని చూసేవాళ్ళు, మన నాశనాన్ని కోరేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక రకమైన శత్రువులు. అయితే వాళ్ళ మీద మనం విజయం సాధించాలంటే ప్రార్థన చేయాలి. దుష్టుడైన అపవాది ఒక శత్రువు. ఆ శత్రువును జయించాలంటే మనకేం కావాలంటే దేవునికి లోబడి మనం ప్రార్థన చేస్తూ వాడిని ఎదిరించాలి. ప్రార్థనే. దయ్యం పట్టిన ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ప్రభువు లేడు, శిష్యులు ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదు. యేసు ప్రభు వారు వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని. ప్రార్థన వలనే ఇలాంటివన్నీ తొలగిపోతాయని చెప్పాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఏ కుటుంబంలోనైనా ఇలాంటివన్నీ ఉంటే ఆ కుటుంబీకులు ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సేవకులకు తెలియజేసి మీరు ఉపవాసం ఉండండి మా కోసం అని చెప్పడం కాదు, కానీ ప్రార్థన కోరొచ్చు, తప్పులేదు. కానీ మనం ప్రార్థన చేస్తూ దైవజనుల ప్రార్థన కోరాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయకుండా దైవజనుల ప్రార్థన కోరితే వారు ప్రార్థన చేసినప్పటికి కూడా మనం ప్రార్థనలో లేము కనుక వారు చేసిన ప్రార్థన మనకి పని చేయదు. ఇది గమనించాలని మనవి. ప్రార్థన అనేది అవసరములు తీర్చేటటువంటి ఒక నిధి. దేవునికి స్తోత్రం. ప్రార్థన యథార్థముగా మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆనందిస్తాడు. యథార్థంగా మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునిని ఆనందింపజేస్తుంది. దేవుని బిడ్డలారా, నీతిగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఒక పెద్ద సమస్య ఉంది. ప్రార్థన చేసావంటే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేస్తారు. ఒక ప్రమాదం ఉంది, ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసావంటే మరణానికి పాత్రుడవే అని తెలిసినప్పటికీ కూడా ప్రార్థన మానుకోలేదు ఆయన. అది ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మేడ మీదకి వెళ్ళాడు, పై గదిలో ఆ కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులు చాపి. యెరూషలేము వైపు ఎందుకు చేతులు చాపాడంటే యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఆ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ప్రతిరోజు కూడా యథాప్రకారంగా ఎప్పుడో సమయం దొరికినప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడో మన ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాంలే, ఇప్పుడు బిజీగా ఉన్నాంలే అని కాదు. ఒక టైం పెట్టుకుంటే నీకు ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికి కూడా ఆ టైంలోనే దేవునికి ప్రార్థన చేయాలి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. అయితే కొంతమంది దానియేలు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, దానియేలు మీద రాజుకు ఫిర్యాదు చేద్దాం, దానియేలును తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసి
చంపేస్తారు, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా పోతుంది అని కొంతమంది వచ్చి విని వాళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచెను. చూడండి, వాళ్ళందరూ వచ్చినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా, దేవుడిని బతిమాలుకుంటున్నాడు. మనుషులను బతిమాలుకొని అలసిపోతాం కొన్నిసార్లు. అయ్యా మాకు ఆ పని చేయండి, మాకు ఈ పని చేయండి, మాకు సాయం చేయండి. కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా ఇదిగో దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని బతిమాలుకుంటున్నాడు. ప్రియులారా, దేవునిని బతిమాలుకుంటుంటే తీసుకెళ్ళి ఏం చేశారంటే సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడేస్తే ఏం జరిగిందో మీకు తెలుసు కదా. దేవుడు ఆయనను కాపాడాడు. ఎలాంటి ప్రమాదం రాబోతున్నా ప్రార్థన అనేది మానుకోకుండా, తగ్గిపోకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వచ్చే ప్రతి దాంట్లో దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇక చివరి మాట, ఆత్మతో మనం నింపబడ్డాం. ఆత్మ నింపుదల, అభిషేకం తగ్గిపోకుండా చూసుకోండి. అభిషేకం తగ్గిపోకుండా చూడండి. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. పేతురు భక్తుడు కూడా అదే అంటాడు. మీరు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో మీరు బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు. పరిశుద్ధాత్మ అనే వరముతో మనం నింపబడి ఆ అభిషేకాన్ని పోగొట్టుకోకుండా, అభిషేకం తగ్గిపోకుండా ఎప్పటికప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతూ ప్రార్థనాత్మ కలిగి మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కాకుండా, ఆసక్తి తగ్గిపోకుండా మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మనం ఉంటామో, దేవునికి స్తోత్రం కలుగునగాక. విశ్వాసం తగ్గిపోకుండా మనం చూసుకొని దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటామో, ప్రార్థన జీవితం తగ్గిపోకుండా మనం జాగ్రత్తగా ఉంటామో, ఆత్మ నింపుదల కూడా దేవుడు తగ్గిపోకుండా సహాయం చేస్తూనే ఉంటాడు, నిరంతరం మనల్ని నింపుతూనే ఉంటాడు. కనుక ఈ ఉదయకాలంలో ఏది తగ్గిపోయిందో ఒక్కసారి పరీక్షించుకొని తిరిగి దేవుని పాదాలు పట్టుకుందాం, దేవునిని వేడుకుందాం, తిరిగి నింపబడదాం, అద్భుతమైన ఆశీర్వాదం పొందుదాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆసక్తి విషయంలో నాయన తగ్గిపోతున్నారేమో, తిరిగి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసములో తగ్గిపోతున్నారేమో, తిరిగి లేవనెత్తమని వేడుకుంటున్నాం. ప్రార్థనా జీవితంలో తగ్గిపోతున్నారేమో, తిరిగి సరిచేసి లేవనెత్తండి ప్రభువా. అభిషేకం విషయంలో తగ్గిపోతుందేమో, అభిషేకం యేసు నామములో తిరిగి మరలా దర్శించండి నాయన. ఏది తక్కువ కాకుండా, తగ్గిపోకుండా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మీ శక్తితో నింపబడి ముందుకెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువా, తాకండి ఇప్పుడే తండ్రి. ప్రతి బిడ్డ మీద మీ అభిషేకం ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదంతో నింపబడి, తిరిగినైనా రగల్చబడి, పురికొల్పబడి, నీలో అంటుకట్టబడి, దేంట్లో తక్కువ కాకుండా తండ్రి నీ సన్నిధిలో కొనసాగడానికి నీ కృప చూపించమని, ఈ ఉదయకాలపు ఆశీర్వాదం దయచేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.